వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల జేఏసీ, వర్ధిల్లాలి మాదిగ జేఏసీ. ప్రియమైన మాదిగ రక్త బంధువులారా, ఈరోజు మాదిగలకి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప శుభపరిణామం జరిగింది. ఆ పరిణామ క్రమం ఏమిటంటే 30 సంవత్సరాలు అనేక దశల ఉద్యమాన్ని మాదిగలు వారి వారి ఆత్మగౌరవ పోరాటంతో పాటు వారి హక్కుల పోరాటం కోసం చేసినటువంటి పోరాటంలో భాగంగా ఇక్కడున్న మాదిగ నాయకులు అందరూ కూడా అనేక దశలలో ఉద్యమాలు నిర్వహించారు. తొలితరం మాదిగ దండోరా ఉద్యమం కానుంచి తదనంతరం అనేక రూపాల ఉద్యమాలతో పాటు మరి గత 12 సంవత్సరాల నుండి ఒక 22 మాదిగ కుల సంఘాలన్నీ కలిపి జేఏసీగా డాక్టర్ పినమర్తి రవి గారి నాయకత్వంలో మాదిగ జేఏసీగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చి మరి మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే ఉద్దేశంతో ప్రకారం మరి పాత రిజర్వేషన్ పద్ధతి కాదు, మేము ఈ ప్రాంతంలో దాదాపు ఎక్కువ ఉంటాం కాబట్టి మాకు 12% రిజర్వేషన్ రావాలని జిల్లాల వారీగా జనాభా వాటా ప్రకారం నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ రావాలని చెప్పి అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేసి నేను మాదిగలకు వర్గీకరణ చేసి పెడతానని చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేసి మంత్రివర్గ ఉపసంఘం వేసి దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకి 10% రిజర్వేషన్ని ఇస్తానని చెప్పి కీలకంగా ప్రకటన చేసి మరి మాదిగల పోరాటాన్ని గుర్తించినందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగలందరూ కూడా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా ప్రధానంగా మాదిగలు కూడా యావత్ మాదిగ సమాజం మొత్తం ఏ ఇన్నాళ్ళు అన్ని ప్రభుత్వాలను చూసుకుంటూ వచ్చినాం, ఏ రాజ్యం అవుతుందో ఆ రాజ్యం మనకు వర్గీకరణ చేయకుండా 30 సంవత్సరాలు మభ్యపెట్టినాయి. మరి ఈ 30 సంవత్సరాల మభ్యను మొత్తాన్ని కూడా పక్కకు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మనకి వర్గీకరణ చేసి పెట్టి 10% రిజర్వేషన్ ఇవ్వటం అనేది చాలా గొప్ప పరిణామం. దానికి మనం ముఖ్యంగా మరి బాధితులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీతో మనం నడుస్తూ మనం రాజకీయంగా అనేక విషయాల్లో ముందుకెళ్లాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు రాజ్యాధికారం ముందుకు రావాలని, మాదిగ సమాజాన్ని చూస్తే ఈరోజు సమాజం భయపడుతుంది. మాదిగ జనాభాను చూసి తెలంగాణ ప్రాంతంలో మాదిగలు 18% ఉన్నారు కాబట్టి ఈ 17% ఉన్న మాదిగలు 1% ఉన్న ఉపకులాలు మొత్తం కలుపుకుంటే మిగతా సమాజం అంతా భయపడుతుంది. కాబట్టి రాజకీయంగా మాదిగలకు సరైన స్థానం ఇవ్వాలని, సరైన స్థానాలు ఇవ్వాలని, మరి అనేక రకాల కార్పొరేషన్ పదవులు మాదిగలకు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మాదిగలు చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం అనుకూలంగా ఉండి మాదిగలను రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా మనం అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు మట్టే గురుమూర్తి, నేను మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నాతో పాటు నక్కనకంటి సంజయరావు గారు, అదేవిధంగా మరి ఆర్పిఐ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మరి మాదిగ జేఏసీ ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షుడు మరి రాయల రాంబాబు ఉన్నాడు, మాదిగ జేఏసీ పాలెం నియోజకవర్గ అధ్యక్షుడు మరి జిల్లా విజయ్ కుమార్ ఉన్నాడు, అదే రకంగా నాగరాజు ఉన్నాడు. మరి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో మాదిగల యొక్క ఐక్యతని, మాదిగల యొక్క ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కృష్ణమాది గారు మాదిగల యొక్క శ్రేయస్ కోసం ముందుకు రావాలని, 30 సంవత్సరాల ఉద్యమంలో మాదిగలకు అనేక రకాల ఆటుపోట్లు వచ్చినప్పటికి కూడా మాదిగలకి ప్రధానంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులకి ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఉద్యమకారులకు ప్లాట్లు కానీ, డబల్ బెడ్రూమ్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, లేదు ప్రత్యేక ఆర్థిక మండలి కానీ తీసుకొచ్చి ముందుకు తీసుకురావడం కోసం మరి ముఖ్యంగా మరి పోరాటంలో ముందుకుండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై మాదిగ, జై మాదిగ జేఏసీ.